రాయితీలు, వ్యవసాయ రంగంలో ఇచ్చేటటువంటి రాయితీలు, సబ్సిడీస్. బేసికల్గా మనకు 3Fs సబ్సిడీస్ అంటే 3Fs గుర్తుపెట్టుకోండి: ఫుడ్, ఫ్యూయల్, ఫర్టిలైజర్. ఈ మూడింటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఫుడ్ సబ్సిడీ ఖచ్చితంగా చదవాల్సింది NFSA 2013, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఫర్టిలైజర్ సబ్సిడీ యూరియా, డయామోనియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, NPK అంటాం. NPKకి మనం ఎటువంటి పాలసీని ఫాలో అవుతూ రాయితీలు అందిస్తున్నాం, దాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇదే అగ్రికల్చర్ చాప్టర్లో అది ఇండియన్ పర్స్పెక్టివ్ ప్లస్ AP పర్స్పెక్టివ్ రెండు కూడా ఇంటర్లింక్ చేయాలి. ఇరిగేషన్, నీటిపారుదల సదుపాయం ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది పోలవరం ప్రాజెక్ట్ నుండి. పోలవరం ప్రాజెక్ట్ ఎందుకంటే మీరు వింటూ ఉంటారు, తెలంగాణకి ఎప్పుడు ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా నా హయాంలో హుస్సేన్ సాగర్ శుద్ధి చేస్తాము అంటారు. సిమిలర్లీ ఏపీకి ఏ కొత్త ముఖ్యమంత్రి వచ్చినా నా హయాంలో పోలవరం పూర్తి చేస్తాము అంటారు. సో అది నిరంతరం ఎప్పటికీ కూడా వార్తల్లో ఉండేటటువంటి అంశాలు కాబట్టి పోలవరం పైన కంప్లీట్ అవగాహన అన్నది మీకు ఉండాలి. ఎంత శాతం పనులు పూర్తయ్యాయి. సో పోలవరం పైన మీకు అవగాహన రావాలనంటే శ్వేతపత్రం అంటే వైట్ పేపర్, పోలవరం పైన ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఆ శ్వేతపత్రాన్ని యాజ్ ఇట్ ఈస్ చాలా సులభంగా ఈజీగా అర్థమైపోతుంది, దాన్ని కవర్ చేయండి. దాంతోపాటుగా అగ్రికల్చర్లో యూ ఆల్సో హ్యావ్ టు కవర్ ఇరిగేషన్, నీటిపారుదల సదుపాయాలు. ఓకే, దాన్ని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన పంటలు.